దివంగత నేతలకు సభలో సంతాపం తెలుపనున్నారు. ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఇటీవల మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సభలో సంతాపం తెలుపనున్నారు. ఈ నెల 25న శాసనసభలో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 27న బడ్జెట్పై చర్చ ప్రారంభం కానుంది. రాష్ట్ర బడ్జెట్లో విద్యా, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి అధిక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనూ ప్రభుత్వం ఈ రంగాలకే ప్రాధాన్యతనిచ్చింది. పూర్తి స్థాయి బడ్జెట్లోనూ ఆయా రంగాలకు అధిక నిధులు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు, విద్యారంగం బలోపేతంపై కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం ఈ సమావేశంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. అలాగే స్కిల్ యూనివర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు వంటివి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 3వ విడత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. తొలి 2 విడతల సమావేశాలకు అటెండ్ కాని కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా ఈ బడ్జెట్ సెషన్స్కు హాజరవుతున్నారు. ఇక ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై అసెంబ్లీలో ప్రశ్నించాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. జాబ్ క్యాలెండర్, 6 గ్యారంటీల అమలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాలపై ఈ సమావేశాల్లో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. మరొక వైపు ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించనున్నారు. కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీ 3వ విడత సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నేటి నుంచి నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ ముందుగా దివంగత నేతలకు సభలో సంతాపం తెలుపనున్నారు. ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఇటీవల మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సభలో సంతాపం తెలుపనున్నారు. అలాగే నెల 25న శాసనసభలో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 27న బడ్జెట్పై చర్చ జరపనుంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి అధిక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనూ ప్రభుత్వం ఈ రంగానికే ప్రాధాన్యతనిచ్చింది. పూర్తి స్థాయి బడ్జెట్లోనూ ఆయా రంగాలకు అధిక నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగాలు, విద్యారంగం బలోపేతంపై కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం ఈ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. అలాగే స్కిల్ యూనివర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు ప్రవేశపెట్టబోతుంది.
అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మూడో విడత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. తొలి 2 విడతల సమావేశాలకు అటెండ్ కాని కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా ఈ బడ్జెట్ సెషన్స్కు హాజరవుతున్నారు. ఇక ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై అసెంబ్లీలో ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. జాబ్ క్యాలెండర్, 6 గ్యారంటీల అమలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాలపై ఈ సమావేశాల్లో వేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. మరొక వైపు ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించనున్నారు.